హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీ డిసెట్ పార్ట్ ఏ సోషల్ క్విక్ రివిజన్ ప్రెప్ 4 ప్రీవియస్ డే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ఇంకా ఎవరైతే చూడలేదో చూసేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ టాపిక్ కాకతీయ కింగ్డమ్ అండి. కాకతీయ కింగ్డమ్ 7th క్లాస్లో చాప్టర్ అండి మీకు. సో కాకతీయ కింగ్డమ్ నుంచి బిట్స్ వస్తే ఎలా వస్తాయి చూద్దాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్? వరంగల్. ప్రస్తుతానికి వరంగల్ అండి. ఒకప్పుడు దాని పేరు ఓరుగల్లు. మీరు ఆప్షన్స్ని బట్టి వెళ్ళాలి. ద కాకతీయ డైనస్టీ రూల్డ్ మెయిన్లీ ప్రెజెంట్ ఇన్ విచ్ ఏరియా నౌ? ఇప్పుడు రోజుల్లో అది ఏ ప్రాంతం అని అడుగుతున్నాడు. సో తెలంగాణ. కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రాలో కూడా రూల్ చేశారండి, కానీ మెయిన్ తెలంగాణ. హూ వాజ్ ది ఉమెన్ రూలర్ ఇన్ కాకతీయ కింగ్డమ్? రుద్రమ్మదేవి గారు ఉమెన్ రూలర్ అనమాట. అదే మీకు ఢిల్లీ సల్తనేట్స్లో వన్ అండ్ ఓన్లీ ఉమెన్ రూలర్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హూ బిల్డ్ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ రామప్ప టెంపుల్? ఈ రెండు టెంపుల్స్ని కట్టింది ఎవరండి? కాకతీయాస్. రుద్రేశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హనుమకొండ. బసవ పురాణం రిటర్న్ బై పలకూరికి సోమనాథ. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చివరి బిట్స్. బసవ పురాణం అనేది ఎవరు రాశారంటే సోమనాథ్ గారు రాశారండి. సో కాకతీయ కింగ్డమ్ టైంలో రచనలు ఇవన్నీ చాలా ఉంటాయండి. బుక్స్ నేమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది కవులు ఉండేవాళ్ళు, స్కాలర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఒకసారి బిట్స్ అన్ని చూసుకోండి. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అలా అడుగుతున్నారండి. బసవ పురాణం గురించి ఇప్పుడు వచ్చే బిట్స్ కూడా. కుమార సంభవం అనేది రాసింది ఎవరు? నన్నెచోడ కుమార సంభవం రాశాడండి. ప్రతాపరుద్రీయము అనేది రాసింది ఎవరు? విద్యానాథుడు ప్రతాపరుద్రీయం రాశాడు. నృత్య రత్నావళి మరియు గీత రత్నావళి అనేది కూడా ఇంకోటి ఉంటుందండి. అవి రెండు రాసింది జైపసేనాని. క్రీడాభిరామం అనేది రాసింది వల్లభరాయ. ద ఇటాలియన్ ట్రావెలర్ దట్ విజిటెడ్ కాకతీయ కింగ్డమ్? మార్కోపోలో అండి. ఈయన ఇటాలియన్ ట్రావెలర్ అనమాట. తర్వాత మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు ఇష్యూ చేశారంటే గణపతి దేవ. ఈ గణపతి దేవ అనే ఆయన ఎవరు ముందు పరిపాలించాడు అంటే రుద్రమ్మదేవి కంటే ముందు పరిపాలించిన ఆయన పేరు గణపతి దేవ. ఒకసారి బిట్స్ అన్ని చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అవి మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడుగుతున్నారండి. బుక్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బిట్స్కి ఆన్సర్ చేయండి. ద్రాక్షారామం అనేది ఎక్కడుంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ల్యాండ్ కెప్ట్ అండర్ కింగ్స్ పొసెషన్? కాకతీయ టైంలో కింగ్స్ పొసెషన్ కింద పెట్టుకున్న ల్యాండ్ని దాన్ని రెంట్కి ఇస్తారండి. ఇచ్చి దాంట్లో పని చేయించుకుంటారు. ఆ ల్యాండ్ని ఏమంటారు? ఆ ల్యాండ్ యొక్క పేరు కామెంట్స్లో చెప్పండి. మీకు ఆన్సర్స్ అనేవి ఈ వీడియో కామెంట్స్లో కానీ నెక్స్ట్ వీడియో కామెంట్స్లో కానీ పోస్ట్ చేస్తాను. పార్టిసిపేట్ చేయండి. మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విజయనగర ఎంపైర్ గురించి చదువుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.